షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఆ పరిశుద్ధమైన ఆ సర్వోన్నతమైన స్థలములో నుంచి ఆ పరమతండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆ పరమతండ్రి తన సన్నిధి కాంతిని మీ మీద ప్రకాశింపజేసి మిమ్మల్ని ఆయన తన శాంతితో సమాధానంతో నింపి మిమ్మల్ని వర్ధిలింపచేయునుగాక. ప్రియులారా, ఆ పరమతండ్రి యొక్క అనుదినం యొక్క లేఖనాల చేత అనుదినము కూడా బలం పొందుకుంటున్నారు కదా. ఈ దినము కూడా మనం లేఖన భాగం చూసుకుంటుంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 31వ వచనంలో ఆయన అంటూ వస్తున్నాడు, మీ పక్షముగా యుద్ధము చేయును. మీ పక్షముగా ఆయన యుద్ధం చేస్తానని వాగ్దానం చేస్తూ వస్తుంటున్నాడు. అవును ప్రియులారా, మన శత్రువులతో ఆయన యుద్ధం చేస్తాడు. ఎప్పుడు అంటే మనం ఆయనకు సమీపముగా ఉన్నప్పుడు, ఆయన దృష్టికి నిర్దోషంగా మనం ఉన్నప్పుడు, ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయన కట్టలు అనుసరించి మనం నడుచుకుంటున్నప్పుడు, ఆయనకు మనం ప్రియముగా ఉంటున్నప్పుడు, శత్రువులు మన పక్షమున ఎవరు పోరాడతారు? శత్రువులకు మన పక్షాన ఎవరు పోరాడతారంటే ఆయన పోరాడతాడు. కాబట్టి శత్రువులకు ఆయన భయం పుట్టియాలి అంటే, శత్రువులకు అపజయం కలగాలి, మనకు జయము కలగాలి అంటే యుద్ధము యెహోవాదే అని మనము ప్రకటించాలి సుమా. కాబట్టి ఇజ్రాయెల్ దేశం కూడా మన యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు యుద్ధము యెహోవాదే అని ప్రకటించాడు. కాబట్టి అందుకే ఆ యొక్క శత్రువులు భయపడిపోతూ వచ్చారు, శత్రువుకు అపజయం కలుగుతూ వచ్చింది, శత్రు సమూహం సంపూర్ణంగా నిర్మూలన చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. కాబట్టి ఆ యొక్క వాగ్దానమును పరమతండ్రి అలనాడు మోషేకు సెలవిచ్చాడు, యుద్ధము యెహోవాదే, నువ్వు భయపడకుమన్నాడు. కాబట్టి పరమతండ్రి ఇచ్చిన వాగ్దానం చేతపట్టుకొని బయలుదేరుతూ వచ్చారు. యెహోషాపాతు కూడా అదే వాగ్దానం చేతపట్టుకొని అమ్మోనీయులు, మోయాబీలు, ఆ విధంగా అనేక మంది శత్రువులు ఆయన మీదకి వచ్చినప్పుడు, అయ్యా నాకు శక్తి చాలదు, నీవే నా దిక్కు అని ప్రార్థన చేయగాని ఆ పరమతండ్రి సన్నిధిలో నుంచి యుద్ధము యెహోవాదే, మీరు భయపడకుడి, జడియకుడి అని పరమతండ్రి వాగ్దానం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఆ వాగ్దానం చేతపట్టుకుని బయలుదేరుతూ వచ్చారు, పరమతండ్రి స్తుతిస్తూ వచ్చారు. ఆ బెరాకలోయలో గొప్ప విజయం దొరుకుతూ వచ్చింది. కాబట్టి మనం శత్రువులతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ఆయన యుద్ధం చేస్తాడు, మన పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. ఎప్పుడు అంటే మనం ఆయనను సమీపించినప్పుడు, ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు, ఆయన నమ్ముకున్నప్పుడు, ఆయనకు మహిమకరమైన జీవితము మనం జీవిస్తూ వస్తుంటున్నప్పుడు, ఆయనకు మనము ఆయన చిత్తానుసారమైన జీవితం మనం జీవిస్తూ వస్తున్నప్పుడు మన పక్షం యుద్ధం చేస్తాడు సుమా. మన పక్షం ఆయన వాద్యమాడతాడు, మన పక్షం ఆయన నిలబడతాడు. ఆయన నిలబడితే జయం మనకు దొరుకుతుంది సుమా. కాబట్టి మన యొక్క బలాన్ని నమ్ముకోవద్దు, మన సైన్యాన్ని నమ్ముకోవద్దు, మనకున్న బలగాన్ని సామర్థ్యాన్ని నమ్ముకోవద్దు, ఆయన నమ్ముకోవాలి, ఆయనను మనం విశ్వసించాలి. అటు విధంగా పరమతని నమ్ముకుంటే మనకు విజయం దొరుకుతుంది. ఆ పరమతని సన్నిధిలో ఆయన మనకు విజయం ఇచ్చి మనల్ని బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకొందన మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యెహోవా, మా పక్షాన యుద్ధం చేస్తానని వాగ్దానం ఇచ్చినారు. అలనాడు తండ్రి యెహోషాపాతుకు మీరు గొప్ప విజయం ఇస్తూ వచ్చినారు, యుద్ధం యెహోవాదే అని బయలుదేరుతూ వచ్చాడు. కాబట్టి తండ్రి, మా పక్ష యుద్ధం జరిగించేవారు మీరేనని మేము నమ్ముకొని ఉన్నాము నాయన. మీరు మా పక్ష యుద్ధం జరిగించి మాకు విజయం తెచ్చామని ప్రార్థిస్తూ మానుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి అయిన యెహోషువ మెస్సియా కృపా కనికరము ఆయన తోడుగా ఉండి ఆయన మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.